12వ తారీఖున మన అందాల విశాఖని తాకినటువంటి హుదూద్ తుఫాన్ మంచి అందమైనటువంటి నగరంగా, మంచి మనుషులు ఉన్నటువంటి నగరం, అలాంటి మన విశాఖ నగరాన్ని హుదూద్ తుఫాన్ అతలాకుతలం చేసి ఈ అందమైనటువంటి విశాఖని అంధకారంలోకి నెట్టేసినటువంటి పరిస్థితిని గత 10 రోజులుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమయం రాజకీయాలు మాట్లాడడానికి సందర్భం కాకపోయినప్పటికీ ఈరోజు మనం రోజు టీవీలో చూస్తూ ఉంటాం. ఒక ప్రళయం వస్తుందని చెప్పి మీరు అందరూ కూడా అప్రమత్తం చేశారు. ఒక పెద్ద సైక్లోన్ ఈ ప్రాంతాన్ని తాకేటువంటి పరిస్థితి ఉందని చెప్పి అప్రమత్తం చేసినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాసా కూడా అప్రమత్తం చేసినప్పుడు అటు తుఫాన్ షెల్టర్స్లో కానీ లేకపోతే పునరావాస కేంద్రాల్లో కానీ కనీసమైనటువంటి వసతులు కల్పించాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కానీ యంత్రాంగం కానీ చేయకపోవడం బాధాకరమైనటువంటి విషయం. నిన్న భీమిలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే ఆ ప్రాంతాలు తోటవీధి అనే ఒక ప్రాంతం, లేకపోతే 2-3 ప్రాంతాల గంట స్తంభం దగ్గర కొన్ని ప్రాంతాలు తిరిగితే ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ రోజు వరకు ఆ ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి పేదవారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా 5,000 రూపాయలు సాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా వంతు సహాయంగా 15 కేజీలు బియ్యం పంచాం, దుప్పట్లు పంచాం, భోజనాలు పెట్టాం, బిస్కెట్లు పంచాం, డే అండ్ నైట్ 24 hours వాటర్ సప్లై చేసాం. మా తరఫున నేను సొంతంగా కూడా 20 లారీలు ఇచ్చి 10 డంపర్లు 20 లారీలు 10 లోడర్స్ ఇచ్చి విశాఖపట్నం జిల్లా చెత్త అంతా ఎత్తడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ మేము ఈరోజు మా శక్తి వంచిన 24 hours మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మెరుగ్గా ఉన్న హైదరాబాద్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2-3 రోజులు రావడం జరిగింది. ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరిగారు. మత్స్యకార ప్రాంతాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, మైదాన ప్రాంతాలు కానీ, నగర ప్రాంతాలు కానీ, పట్టణ ప్రాంతాలు కానీ అన్ని ప్రాంతాలను కలిసి సాధక బాధకాలు చూశారు కాబట్టే ఇవాళ పరిస్థితి ఏంటని ఇవాళ ముఖ్యమంత్రి గారు చూస్తున్న స్టేట్మెంట్ వింటే ఆయన చేతితో ఆయనతో ఆయన అంటున్నారు ఇవాళ 70,000 కోట్ల నష్టం, ఆస్తి నష్టం జరిగిపోయింది అనేసి. మరి 70,000 కోట్ల ఆస్తి నష్టం జరిగితే మరి ముఖ్యమంత్రి గారు మోడీ గారి చేత 1000 కోట్ల నష్టమే మీరు కోరతారా? 1000 కోట్ల నష్టం తీసుకొని ఊరుకుంటారా? మరి 69 కోట్ల నష్టం ఎట్లా భర్తీ చేస్తారు? మీరు చేసేదిలా మాకేంటంటే మా దగ్గర క్యాబినెట్ మీటింగ్ పెడతారు, ఇక్కడ వచ్చి బస్సులో ఉంటారు, ఇక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తారు, అధికారులను భర్తీ చేయరు. ఇవాళ మున్సిపల్ కమిషనర్ పక్కా కమిషనర్ లేకపోవడం వల్ల కూడా బీసీ లేకపోవడం వల్ల ఇవాళ పాత్రికేయులు మీరు అందరూ తెలుసు విషయాన్ని ప్రస్తావన చేశారు. దానివల్ల ఎంత నష్టం జరిగింది? విశాఖపట్నంలో వాటర్ సరఫరా నిలుపుకు కారణం ఏమిటని నేను అడుగుతున్నాను.